ఆన్లైన్ షాపింగ్ అంటే ఒక్క క్లిక్ తోనే అయిపోతుంది, ఈజీగా షాపింగ్ అయిపోతుంది అనుకుంటున్నారా? అలా అనుకునే వారికి ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కస్టమర్ ఒకరు ఏజియోలో 10,000 రూపాయల విలువ గల G-Shock వాచ్ ను ఆర్డర్ చేశాడు. డెలివరీ బాక్స్ రాగానే ఎగ్జైట్ అయి ఓపెన్ చేశాడు, కానీ లోపల వాచ్ లేదు, ఖాళీ డబ్బా మాత్రమే. వెంటనే కస్టమర్ సర్వీస్ కి కాల్ చేశాడు, కానీ రిప్లై జీరో. ఇదే నా ఏజియో సర్వీస్ అంటూ తాను స్వయంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కన్స్యూమర్. దీంతో నెటిజన్లు ఏజియోపై ఫైర్ అవుతున్నారు. 10,000 వాచ్ కి ఖాళీ బాక్స్ పంపిస్తారా? వీడియో తీయకపోతే ఎవరు నమ్మేవారు కాదని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నారు. అయితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం కన్స్యూమర్ కమిషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. రీఫండ్, రీప్లేస్మెంట్ లేదా మానసిక క్షోభకు పరిహారం పొందవచ్చు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కన్స్యూమర్ కోర్టులో కేసు వేయొచ్చు. దాదాపు 50 లక్షల రూపాయల వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అవునా? నిజమా? సో మీరు కూడా ఇక ముందు ఎప్పుడైనా ఖరీదైన ఆన్లైన్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటే అన్బాక్సింగ్ సమయంలో ఖచ్చితంగా వీడియో తీయడం మర్చిపోకండి. ఈ స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుంది? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆన్లైన్ షాపింగ్ అంటే ఒక్క క్లిక్ కాదు, రిస్క్ కూడా అని అనిపిస్తుంది కదా. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మా ఇన్ఫో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.